హాయ్, దిస్ ఇస్ అనూహ్య, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, నిజామాబాద్. ఇప్పుడు మీకు ఒక మ్యాంగో జ్యూస్ తాగాలని ఉంది. సో ఏం చేయాలి? ఒక వాటర్మెలన్ తీసుకొని జ్యూసర్లో వేస్తే బయటికి ఒక మ్యాంగో జ్యూస్ వస్తుంది, అవునా? కాదు కదా. వాటర్మెలన్ తీసుకొని జ్యూసర్లో వేస్తేనే వాటర్మెలన్ జ్యూస్ వస్తుంది. సో మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది 2 థింగ్స్. ఒకటి టేమింగ్, రెండోది ట్రైనింగ్. ఓకే, టేమింగ్ అంటే ఏంటి? ఇందులో పిల్లల్ని ఏదైనా సరే టాపిక్ కానీ వాళ్ళకి సంబంధించింది ఏదైనా సరే టీచ్ చేసేటప్పుడు అది సప్రెస్ చేయడం కానీ, దాన్ని మనం కంట్రోల్ అనుకోవడం కానీ, కంట్రోల్ చేయడం కానీ, అంటే చైల్డ్ బిహేవియర్ని కంట్రోల్ చేయడం కానీ, వాళ్ళకి హార్ష్ మెథడ్స్లో టీచ్ చేయడం కానీ, వాళ్ళకి ఒక నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం. సో ఇలాంటి ఇన్పుట్స్ అన్నీ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏముంటుంది? ఫియర్. చైల్డ్లో ఫియర్ అనేది వస్తుంది. సో ఇది టేమింగ్. సో వాట్ ఈస్ ట్రైనింగ్? ట్రైనింగ్లో ఏంటంటే చైల్డ్కి మనము వీఆర్ ఫోకసింగ్ ఆన్ టీచింగ్. ఎలా టీచ్ చేయాలి పిల్లలకి, స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి. సో మనం టీచింగ్ పైన, స్కిల్స్ పైన, దెన్ చైల్డ్ యొక్క నాలెడ్జ్ పైన మనం ఫోకస్ చేయడం ట్రైనింగ్. అండ్ ఇందులో మనం యూజ్ చేసేది పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, అంటే క్లాప్ చేయడం, ఎంకరేజ్ చేయడం. సో డిఫరెంట్ కైండ్లో పాజిటివ్గా మోటివేట్ చేయడం. సో ఇవన్నీ చేయడం వల్ల అవుట్పుట్ ఏంటి? కాన్ఫిడెన్స్. సో టేమింగ్ చేయడం వల్ల అవుట్పుట్ ఈజ్ నెగిటివ్, ట్రైనింగ్ చేయడం వల్ల వచ్చే అవుట్పుట్ ఈజ్ పాజిటివ్. సో కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో జనరల్గా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏబిసిడి ఆల్ఫాబెట్స్ నేర్పిస్తారు కదా. సో అదే టేమింగ్లో అయితే ఎట్లా నేర్పిస్తారు? అరే చదవరా, ఎంతసేపు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా, ఏంటి ఇది అని తిట్టుతూ, కొడుతూ, నెగిటివ్గా మాట్లాడుతూ ఉండడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారా? ఇదే ఎగ్జాంపుల్ ట్రైనింగ్లో తీసుకుంటే చైల్డ్ని ఎంకరేజ్ చేయండి, ఎలా నేర్పించాలి అనే టెక్నిక్స్ క్రియేట్ చేయండి, వాళ్ళకి ఆ స్కిల్ ఎలా నేర్చుకోవాలి అనేది మీరు మోటివేట్ చేయండి, పాజిటివ్గా రీఇన్ఫోర్స్ చేయండి. సో అవుట్పుట్ ఏంటి? ద చైల్డ్ విల్ బీ కాన్ఫిడెంట్. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో పేరెంట్స్ టేమింగ్ ఆపేసి ట్రైనింగ్ చేయండి.